అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో స్థానిక ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో మంగళవారం ప్రత్యేక చర్మ వ్యాధులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓవి అభిషేక్ మాట్లాడుతూ మన్యంలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చర్మ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో ఒక విద్యార్థికి ఈ వ్యాధి ఉంటే వారి నుంచి తన చుట్టూ ఉన్న విద్యార్థులకు సంక్రమిస్తుందని తెలిపారు. దీనిపై వైద్యాధికారులతో చర్చించి పాఠశాలలో ప్రత్యేకంగా చర్మ వ్యాధులపై వైద్య నిపుణులతో శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. మన్యంలో విద్యార్థులు రోగాలపై పైలట్ ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని అన్నారు. ఏజెన్సీలో ప్రతి పాఠశాలలో ఈ చర్మ వ్యాధులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చర్మ వ్యాధులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జనరల్ బాషా, ఏటీడబ్ల్యూఓ రజని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పాడేరు పరిధిలో సుమారు 117 ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. అదేవిధంగా 670 గవర్నమెంట్ ప్రైమరీ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్కి మేము ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు మేము ఏం గమనించామంటే, పిల్లలకి చర్మం మీద కొన్ని ఇన్ఫెక్షన్స్, దాని ద్వారా వాళ్ళకి పస్ ఫార్మేషన్ ఉండడం, దురద ఉండడం, పిల్లలందరూ ఒకే చోట్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్క స్టూడెంట్ నుంచి ఇంకో స్టూడెంట్కి అది స్ప్రెడ్ అవ్వడం అని చాలా రకరకాల చర్మ సంబంధించిన రోగాల్ని గమనించడం జరిగింది. సో మేము డిఎంహెచ్ఓ మరియు మనకి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి పాడేరు సూపరింటెండెంట్ గారు, మేము మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏటీడబ్ల్యూ మేమందరం ఏమనుకున్నామంటే, ఎందుకు మన పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు స్కూల్స్లో ఒక వైద్య శిబిరం, కానీ చర్మ రోగాలకు మాత్రం ప్రత్యేకంగా ఒక వైద్య శిబిరంని ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఒక ఉద్దేశంతో ఈరోజు మన హుకుంపేట హెడ్ క్వార్టర్ గర్ల్స్ స్కూల్లో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మన దగ్గర పాడేరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ని తీసుకొచ్చాం. అది మాత్రం కాకుండా కమ్యూనిటీ మెడిసిన్ చదివే వాళ్ళకి పని ఏమిటంటే, క్లినికల్గా వచ్చి పిల్లల్ని ఒకసారి టెస్ట్ చేయించుకొని ఎందుకు కొన్ని ప్రాంతంలో కమ్యూనిటీలో సమాజంలో ఇలాంటి రోగాలు ఉన్నాయని చదివి పాలసీ మేకర్స్కి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గినట్టు చట్టాలు రాయడమో జీవోలు ఇవ్వడమో జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ తర్వాత పెద్దగరు స్కూల్లో కూడా మేము టెస్ట్ చేయబోతున్నాం. ఒక పేపర్ రెడీ చేయబోతున్నాం. ఏజెన్సీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఇంతమంది పిల్లలకి ఇలాంటి ఇలాంటి రోగాలు ఉన్నాయి, చర్మ సంబంధించిన రోగాలు ఉన్నాయి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి ఏమేం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చర్మ రోగాలకి మెడిసిన్స్, మాత్రలు జరిగింది. ఇది కంటిన్యూ, ఇది ఒక రోజు ఒక వైద్య శిబిరం కాదు, ఇది అన్ని స్కూల్స్కి ఇలా వెళ్తూ ఉంటాయి. సో మాకు టోటల్గా ఏజెన్సీ ప్రాంతంలో ఇది కొన్ని నెలలు కూడా పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్ని మేము వ్యక్తిగతంగా వాళ్ళకి టెస్ట్ చేసి వ్యక్తిగత పరిశుభ్రత కోసం వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మా కమ్యూనిటీ మెడిసిన్ చదివే డాక్టర్స్ ఇవ్వాలి. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. ఇది ఉద్దేశం ఏమిటంటే, ఈ పిల్లలకి ఉన్న ఈ చర్మ సంబంధించిన రోగాల్ని పూర్తిగా కంప్లీట్గా ఎరాడికేట్ చేసేసి పిల్లలకి హెల్తీ జీవితం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మేము దీన్ని మొదలుపెట్టాం. వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగాలి. చర్మంలో మచ్చాలు లేకపోతే దురద ఎక్కువ వచ్చి ఉంటే పిల్లలు బయటకే రారు, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇవి మేము ట్రీట్ చేస్తే పిల్లలకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఒక ఉద్దేశంతో ఈ ఒక్క శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.